6వ తరగతి విద్యార్థిని విద్యార్థులు మీరు బొమ్మను చూసి ఆలోచించండి, చెప్పండి. పాఠం నేపథ్యం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం, ప్రవేశిక విన్నారు కదా. ఇప్పుడు ఆ విభాగంలో నుండి ఒక అభ్యాస కృత్యాన్ని చేయవలసి ఉంది. మొదటి అభ్యాస కృత్యాలు ఇక్కడ చూడండి ఒకసారి. ధారాళంగా చదవడము, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. చిత్రాన్ని ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. చిత్రాన్ని చూడండి, బాగా గమనించండి. పై చిత్రం ఆధారంగా 5 పదాలు రాయండి. ఇక్కడ ABCDE అని ఇచ్చారు కదా, అందులో పై చిత్రం ఆధారంగా ఏవేని 5 పదాలను రాయండి. ఓకే, ఇక్కడ ఉన్న పదాలు రాయడం కాదు, మీరు ఈ చిత్రాన్ని చూసి ఏం గమనించిందో ఆ పదాలు మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సరేనా? అది నోట్బుక్ పెట్టండి, తెలుగుకు ఒక నోట్బుక్ పెట్టి అందులో మొదటి కృత్యము అని పెట్టేసి ఈ పై చిత్రం ఆధారంగా అని పెట్టేసి ఈ ABCDలు అని రాయండి. తర్వాత చిత్రమును చూసి దాని ద్వారా మీరు గ్రహించిన విషయాన్ని 1-2 వాక్యాలు రాయండి. కొన్ని సెంటెన్సులు రాయండి. చిత్రంలో ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది ఇది 2వ ప్రశ్నకు సమాధానంగా రాయండి. తర్వాత స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. అభినందన గేయ రచయిత గురించి రాయండి. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఉన్నారు కదా, ఆయన గురించి మీరు చదువుకున్నారు కదా. మీరు చదివింది మీ సొంత మాటలలో మీ పదాలతోటి మంచిగా కవి గురించి చక్కగా రాయండి. ఇది మీరు చేయవలసిన పని. మీకు వాట్సాప్ గ్రూప్లో ఈ షీట్ను కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా రాసుకున్నా పర్వాలేదు, ప్రశ్న రాసి జవాబు రాయండి. వర్క్షీట్ చూస్తూ కూడా రాయొచ్చు.